ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి మంచి రోజులు వచ్చేసాయమ్మా, ఒకేసారి 3 గుడ్ న్యూస్లు వింటావు. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తావు. చూడకపోతే నీ ఎంత దురదృష్టవంతురాలు ఇంకెవరో ఉండరని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ నువ్వు ఎక్కువగా చాలా బాధపడుతున్నావమ్మా, మంచి సమయం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నావు. కానీ నువ్వు ఎన్నో కష్టాలకు, ఇబ్బందులకు గురవుతున్నావు. నువ్వు చేసే ప్రతి ఒక్క పని కూడా నీకు రివర్స్ కొడుతుంది తల్లి. మంచిగా డబ్బు సంపాదించాలనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ దాన్ని అమలు చేసేటప్పటికి ప్రతి ఒక్కటి కూడా బిడుసు కొడుతుంది. అలాగే జాబ్ కోసం వెళ్ళాలి బాబా, పెళ్లి సంబంధాలు నాకు తగ్గట్టుగా చూసుకోవాలి, ఇలా అనుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నీకు రివర్స్ వస్తూనే ఉందమ్మా. అయితే ఇక నుంచి నువ్వు ఎటువంటి ఆందోళన కూడా అవసరం లేదు. నీకు మంచి సమయం అనేది వచ్చేసింది తల్లి. నీకు ఈ దేవత అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి నీకు ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు ఉండవు. ఏ రకంగా కూడా కుబేర్లు, వినాయకుడు వీరిద్దరూ కలిసి అనుగ్రహం నీపైన చూపించబోతున్నారు బిడ్డ. వారు నీ మీద దయ చూపిస్తే ఇక నువ్వు ఏ పనికి కూడా ఆటంకం ఉండదు. ఇక సాక్షాత్తు ఆ కుబేరుడు కటాక్షం చూపిస్తుంటే ఇంకా దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు కదా. ఇక నుంచి నీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుందమ్మా. ఎప్పుడైనా సరే ఈ 2 పనులు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా చేస్తే మాత్రం నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకునేదనవుతావు. అదేంటంటే, నువ్వు చెయ్యాలనుకున్న పనులు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పనులు వాళ్ళు చేస్తారులే, ఏముంది, ఇప్పుడు నా టైం బాగుంది కదా, ఇక నుంచి నాకు అంతా మంచి జరుగుతుంది, ఎవరు చేస్తే ఏంటి, పనవ్వడమే ముఖ్యమన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిసారిగా మీరు స్టాప్ పెట్టాలి. అయితే మీరు మీ పనిని ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు. అలాగే ఇప్పుడు నీ యొక్క పని నువ్వే స్వయంగా చేయాలి బిడ్డ. అదేంటంటే, మీరు ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సరే పని చేయాలనుకుంటున్నా, డబ్బుకు సంబంధించింది ఎటువంటి లావాదేవీలైనా సరే ప్రతి ఒక్క పనిని కూడా నీ చేతులతో నువ్వే చేయాలి బిడ్డ. వేరే వాళ్ళ మీద ఆధారపడి నీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయొద్దు. ఇక రెండో పని ఏంటంటే, అందరినీ ఎక్కువగా నమ్మడం. ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటున్నావు. ఆ ట్రస్ట్ని ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేసేస్తూ ఉంటారు. కాబట్టి తొందరగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వాళ్ళకి ప్రతి ఒక్క పనులు అప్పచెప్పడం, లేదంటే వారు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయడం, ఈ 2 కూడా అస్సలు నీకు మంచిది కాదు బిడ్డ. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మీ వెనకాతల గోతులు తవ్వుతున్నారు. తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ 2 పనులు కానీ జాగ్రత్తగా చూసుకుంటే ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది నీకు జరగదమ్మా. నువ్వు తొందరపడి నమ్మట్లేదు, అలాగే మీ పనులు నువ్వే చేసుకుంటావు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అస్సలు దొరకదు. ఇక రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే తల్లి, నువ్వు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని కూడా ఇక్కడి నుంచి నీకు సులభం అయ్యేలా చేస్తాను. నువ్వు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చిక్కుపట్టి ఇక్కడి నుంచి ఇందాక మనం అనుకున్నట్టు సాక్షాత్తు నీకు 2 దేవతల అనుగ్రహం నీ మీద కలగబోతుంది. కాబట్టి అన్ని కష్టాలు తీరిపోయి జాబ్ చేసే వాళ్ళకి సెర్చింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్తో పాటు కొత్త ఛాన్సెస్ కూడా వస్తాయి. ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచిగా సంబంధం కూడా కుదురుతుంది బిడ్డ. దీనితో పాటు నువ్వు ఏదైతే గుడ్ న్యూస్ రాబోతుందో దాంట్లో నీకు ప్రతి ఒక్కటి కూడా పెళ్లికి సంబంధించింది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, అలాగే బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బిజినెస్లో పెట్టిన పెట్టుబడి అనేది 2 పెట్టుబడి అనేది రిటర్న్ వస్తుంది. వాళ్ళ పెట్టుబడికి రాబడి వస్తుంది. ఇంకా
నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీకు మంచిగా అవకాశం వచ్చేటప్పటికు నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉండు. నీ సాయి తండ్రికి సహాయం చేయడం అంటే చాలా ఇష్టం కదా బిడ్డ. నీకు వీలైనంత వరకు అంటే ఒక 10 రూపాయలు వచ్చిందనుకో, అందులో ఒక అర్ధ రూపాయి అయినా సరే ఎవరికైనా సహాయం చేయమ్మా. సహాయం చేసేటప్పుడు ఎవరి నుంచి ఏమీ కూడా అస్సలు ఆలోచించొద్దు. అయితే నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. నీకు అంటే ఎప్పుడు సంతోషంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నవ్వుతూ ఉంటావు కదా. అందువల్ల నీకు చాలా చాలా దిష్టి తగులుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడైనా నీ పర్స్లో కానీ లేదంటే ప్యాంట్ జోబీలో కానీ 2 లవంగాలను పెట్టుకో తల్లి. నీకు ఎటువంటి అంటే నరదృష్టి కూడా తగలకుండా ఉంటుందన్నమాట. అయితే నీకు కొంతమంది దేవతల అనుగ్రహం అనేది నీకు ఉంటుందమ్మా. దానికి సంబంధించినటువంటి నీకు మెలుకు అంటే దాని యొక్క సంకేతాలనేవి నీకు చెప్తాను. పదే పదే నువ్వు పడుకున్నప్పుడు ఒకే టైంలోకి నిద్ర మెలుకువ అనేది వస్తుంది. అంటే దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఆ టైంలో నీకు నిద్ర మెలుకువ రావడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో లేచి నువ్వు కాసేపు ఆ దేవుని స్మరించుకుంటూ మరింత పుణ్యము అలాగే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక రెండో సంకేతం ఏంటంటే మీకు మీ కళ్ళు చిన్న పిల్లలు ఆడపిల్లలు అంటే కనపడిన తర్వాత మీకు కళ్ళని వస్తూ ఉంటాయి కదా. దాంతో మనతో పాటు జరగబోయే సంకేతం అనేది ఏదంటే మనకి గుర్తుండడం అనమాట. చాలాసార్లు మనం ఎన్నో రకాలని చూస్తూ ఉంటాం బిడ్డ. ఆ కళ నీకు గుర్తుండదు, కానీ కొన్ని కళ్ళు నువ్వు దాంట్లో జీవిస్తున్నట్టు ఇంకా నిద్ర లేచిన తర్వాత వాటిని నువ్వు ఎక్కువగా సెన్స్ చేయడం అనేది జరుగుతుంది. అన్నీ కూడా మంచి సంకేతాలు. మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు లేదంటే గుడిలో మీరు వెళ్తున్నట్టు ఇటువంటి కళ్ళు అనేవి మీకు వస్తూ ఉంటాయి. కలలో ఆవు కనిపించడం అన్నీ కూడా సంకేతం వస్తుందన్నమాట. కాబట్టి బిడ్డ, నువ్వు ఏంటంటే ఇంటిని మరికొంచెం శుభ్రంగా ఉంచుకో. దేవుడికి సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకో. ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలి బిడ్డ. ఆనందంగా ఉండాలి. నీకు ఎలాంటి కష్టము రాకుండా ఎలాంటి నష్టము రాకుండా ఎటువంటి నరదృష్టి తగలకుండా నేను అండగా కాపలాగా ఉంటానమ్మా. నువ్వు ఎటువంటి భయము పడవద్దు. సాక్షాత్తు దేవతలే నీకు అండగా నిలబడ్డారు బిడ్డ. వారి ఆశీర్వాదంతో పాటు నా ఆశీర్వాదంతో నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.